హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో తొందరపడి మాట్లాడడం అస్సలు మంచిది కాదు. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రతికూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి ఈరోజు విక్రయాలు మందకోడిగా సాగుతాయి. ఇక బంధువుల నుండి ఊహించని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆవేశం పనికిరాదు. షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోండి. ఇతరులపై ఆధారపడడం కూడా మంచిది కాదు. అలాగే వ్యవసాయదారులకు కొంత పంట నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, ధనాన్ని, డాక్యుమెంట్లను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. రుణాలు కూడా చేయవలసి రావచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా సింహరాశి వారు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. ఇక సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మందడికోడిగా ఉండి అవసరాలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆకస్మిక ప్రయాణాలలో కూడా శ్రమ అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా అవకాశాల కోసం ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది కలగవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు గణపతిని ఆరాధించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.